కన్సిడర్ ఐక్యూ Z11X రీసెంట్ గా ఐక్యూ వల్లి ఫోన్ ని స్టూడెంట్స్ కోసం అని చెప్పి లాంచ్ చేశారు. సేమ్ ఇదే ఫోన్ ని రీబ్రాండ్ చేస్తూ ఫ్లిప్కార్ట్ లో వివో T5X అని కూడా ఇంకో ఫోన్ లాంచ్ చేశారు. ఐక్యూ Z11X, వివో T5X రెండు సేమ్ ఫోన్స్, జస్ట్ రీబ్రాండెడ్ వర్షన్స్. దీనికి ఐపో అనే బ్రాండింగ్ ఉంటుంది, అమెజాన్ లో సెల్ చేస్తారు. దానికి వివో అనే బ్రాండింగ్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో సెల్ చేస్తారు. ఈ రెండు ఫోన్స్ గురించి ఈ మధ్యకాలంలో మన ఛానల్లో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ కి ఆన్సర్స్ అన్ని మీకు తమ్నైల్ చూసేసి అర్థమైపోయింది. తమ్నైల్ లో ఓరికే ఏదో క్లిక్ బేట్ కోసం ఈ ఫోన్ కొనొద్దని పెట్టలా. నిజంగా ఈ ఫోన్ కొట్టడం వర్త్ కాదు కాబట్టి తమ్నైల్ అలా పెట్టాను. ఎందుకు ఈ ఫోన్ కొనడం వర్త్ కాదు? 7200 mAh బ్యాటరీ ఉంది కదా, Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది కదా, యూత్ కావాల్సింది ఇవి రెండే కదా, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావాల్సింది. మరి ఎందుకు కావద్దు అనుకున్నాం? ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాజిటివ్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మేజర్ పాజిటివ్ ఏంటి? బ్యాటరీ 7200 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ తోటి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా గంటన్నర పైన టైం పడుతుంది. 1:25 నిమిషాల నుంచి 1:30 వరకు టైం పడుతుంది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ గా వస్తుంది. ఈజీగా ఒక 2 రోజులు వస్తుంది. ఈ ఫోన్ నేను దాదాపు ఒక 10 రోజుల పై నుంచే యూస్ చేస్తున్నాం. అలా ఫోన్ ఛార్జ్ చేసి స్టాండ్ బై లో పక్కన పడేసినా కానీ 2-3 రోజుల తర్వాత కూడా బ్యాటరీ ట్రైన్ చాలా తక్కువైంది. జస్ట్ ఒక 10% మాత్రం అయింది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా 1 డే వస్తుంది. ఓకే, బ్యాటరీ ఒకటి ప్లస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి? మీరు అందరూ ఇంకో ప్లస్ పాయింట్ అనగానే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తోగుతురు అనుకో, కానీ ప్రాసెసర్ దీనికి ప్లస్ పాయింట్ దా. ఓన్లీ బ్యాటరీ ఒకటి మాత్రమే ప్లస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మిగతా అన్ని ప్లస్ పాయింట్స్ లాగా మనం కన్సిడర్ చేయలేం. ప్రాసెసర్ ఎందుకు ప్లస్ పాయింట్ కాదంటే ఆ ప్రైస్ లో అన్ని ఫోన్స్ లో ఈ రకమైన ప్రాసెసర్లే ఉంటాయి. ఆ ప్రైస్ లో అన్ని ఫోన్స్ లో Dimensity 7400 ప్రాసెసర్లే ఉంటాయి. సో ఇది కామన్ ఆస్పెక్ట్, ప్లస్ పాయింట్ ఏం కాదు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ ఫోన్ లో వీళ్ళు ప్రాసెసర్ సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇంకా ఈ ప్రాసెసర్ ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడం వల్ల అయితే అట్లాంటి ప్రాబ్లం లేదు. ఈజీగానే అన్ని టాస్క్లు రన్ చేస్తుంది. మల్టీ టాస్క్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ దీని ఆప్టిమైజేషన్ ల్యాక్ అవుతుందంటే గేమింగ్ విషయం. BGMI ఇది జస్ట్ ఎక్స్ట్రీమ్. ఇదే ప్రాసెసర్ వేరే ఫోన్స్ లో 90 FPS 120 FPS కూడా హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో మాత్రం 60 FPS మాత్రమే ఉంది. సరే, 60 FPS గేమింగ్ అయినా సూపర్ స్మూత్ ఏమైనా ఉందా? 60 FPS ఏమైనా కన్సిస్టెంట్ గా వస్తుందంటే కన్సిస్టెంట్ గానీ FPS అయితే వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశా. పెద్ద మ్యాచ్లు కాదు, ఎరీనా ట్రైనింగ్, గన్ గేమ్ ఆడుతున్నప్పుడే చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశాను. సో ప్రాసెసర్ ఓకే, ఆ ప్రైస్ కి తగ్గ ప్రాసెసర్ ఇచ్చారు, కానీ ప్రాసెసర్ సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇది ఒక మైనస్ పాయింట్ చెప్పాలి. నెక్స్ట్ ఇక మిగతా ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని మైనస్ పాయింట్లు కనిపించింది. దీని ప్రైస్ దగ్గరగా 20,000 రూపాయలు పెట్టాయి. 6.76 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS సెన్సిటివ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే క్వాలిటీ ఓకే, IPS ప్యానల్స్ లో కంపేర్ చేసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. కానీ 20,000 రూపాయల ఫోన్స్ లో ఉండదగ్గ డిస్ప్లే అయితే కాదు. డిస్ప్లే క్వాలిటీ ఇంకా చాలా బెటర్ ఉండొచ్చు. డిస్ప్లేలో కలర్ యాక్యురసీ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఈ ప్రైస్ లో ఉండే అదర్ AMOLED ప్యానల్స్ తో కంపేర్ చేస్తే దీనికి చాలా తగ్గుతుంది. అండ్ డిస్ప్లే బెజల్స్ కూడా చూడండి, చాలా థిక్ బెజల్స్ ఉన్నాయి. ఈ బెజల్స్ నేను ఈ మధ్య కాలంలో వచ్చిన ఫోన్స్ లో ఏ ఫోన్ లో చూడాలి. ఎప్పుడో 2020, 2021 వచ్చిన బడ్జెట్ ఫోన్స్ లో ఇంత థిక్ బెజల్స్ చూసా. ఈ మధ్య కాలంలో నేను చెక్ చేసిన ఏ ఫోన్ లో కూడా ఇంత థిక్ బెజల్స్ నేను చూడాలి. ఈ బెజల్స్ వల్ల ఫోన్ కూడా చాలా బల్క్ అయిపోయింది, చాలా వెడల్పు పెరిగిపోయింది. సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఇంకా సన్లైట్ విజిబిలిటీ చాలా వరకు బెటర్ అవ్వచ్చు. ఒక 20,000 రూపీస్ ఫోన్ లో ఉండాల్సిన డిస్ప్లే అయితే కాదు. నెక్స్ట్ స్పీకర్స్. స్టీరియో స్పీకర్స్ ఇచ్చా ఉన్నారు. కాకపోతే నేను ఫస్ట్ టైం దీని స్పీకర్ శాంపుల్ విన్నప్పుడు నేనే డౌట్ పడ్డా, ఇది స్టీరియో స్పీకర్ సింగిల్ స్పీకర్ అని. స్పీకర్స్ అంత దారుణంగా ఉన్నాయి. ఈ స్పీకర్స్ మీకు 400% వాల్యూమ్ వరకు సపోర్ట్ చేస్తాయి. వాల్యూమ్ బటన్ 100% రాగానే 2 సార్లు క్లిక్ చేస్తే ఒకసారి 200%, ఒకసారి 400% వెళ్తాయి. ఈ 400%, 200% లో స్పీకర్ మఫ్లింగ్ వస్తూ ఉంటది. అంత క్వాలిటీ సౌండ్ ఏం రాదు. 100% లో ఓకే, సౌండ్ కొద్దిగా బెటర్ గా ఉంటది. కానీ ఈ సౌండ్ కూడా వర్స్ట్ అనే ట్యాగ్ లైన్ ఉంది కదా, దీనికంటే ఇంకా కింద పోదు. వరస్ట్ కంటే ఇంకా దారుణమైన పదవి ఏమైనా ఉంటే అంత దారుణంగా ఉంది స్పీకర్స్ క్వాలిటీ. అసలు స్టీరియో స్పీకర్స్ లాగే లేవు. నేను ఖచ్చితంగా ఒక సింగిల్ స్పీకర్ అయినా అనుకున్నా. ఈ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంది. స్పీకర్స్ లో డెప్త్ లేదు. నాకు ఒక ఇంప్రెస్ చెప్పాలంటే ఒక 5 నిమిషాలు ఈ స్పీకర్స్ లో సౌండ్ వింటేనా తలనొప్పి వచ్చేసింది, అంత దారుణంగా ఉన్న స్పీకర్స్. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ బెస్ట్ లాంటివి ఏమి ఉండదు. సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఇది ఉన్న ఒకటి ల్యాప్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. పేర్లు పెట్టాన్ని మెగాపిక్సెల్ వైజ్ గా చాలా బాగున్నాయి కదా, బట్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం వర్స్ట్. ఒక 20,000 రూపాయల ఫోన్ ఉండదగ్గ కెమెరా అయితే కాదు ఇది. 20,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నప్పుడు ఫోటోస్ లో మినిమం క్వాలిటీ కూడా లేదు. ఇవి డైరెక్ట్ లో తీసిన శాంపిల్స్. ఫోటో శాంపిల్ చూడొచ్చు, అక్కడ అంతా ఏదో వాష్ అవుట్ అయిపోయినట్టు ఉంది. స్కిన్ టెక్స్చర్ చాలా క్వాలిటీ లెస్ గా ఉంది. జూమ్ గా చూస్తే అసలు డీటెయిల్స్ లేవు. బ్యాక్ కెమెరా కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా కొద్దిగా బెటర్ గా ఉంది, చూడడానికి కొద్దిగా ఫోటో బాగుంది. అండ్ లో రేట్ అయితే ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా మరీ దారుణం. చాలా నాయిస్ ఉంటుంది, అసలు ఫోటో చూడడానికి బాగానే లేదు. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి 4K 30fps సపోర్ట్ ఉంది. కానీ వీడియోస్ డే రేట్ లో చంటాలంగా ఉన్నాయి, లో రేట్ లో దరిద్రంగా ఉన్నాయి. ఇవే నా ట్యాగ్ లేదు, ఎందుకంటే బెటర్ ట్యాగ్ లేదు చెప్పలేదు. ఒకవేళ ఈ ఫోన్ కానీ
10-12,000 రూపాయలు 15,000 రూపాయలు లోపు వస్తే కెమెరా పర్వాలేదని చెప్పాం. కానీ 20,000 దగ్గర పెట్టారు. 20,000 దగ్గర పరమ చెత్త కెమెరా అని చెప్పాలి. అస్సలు నచ్చలేదు కెమెరా. 20,000 ఇంకా చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ బిల్డ్ అండ్ డిజైన్ ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్స్ తోటి వస్తుంది. ఆబ్వియస్లీ ఈ ప్రైస్ లో మనం గ్లాస్ బిల్డ్, మెటల్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయలేం. మొత్తం ప్లాస్టిక్ ఉంటది. అండ్ ఫోన్ చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా పెద్దగా ఉంటది, కొద్దిగా బల్కీగా ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ ఉంది కాబట్టి ఆ బల్క్నెస్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఫోన్ వెయిట్ కూడా 223 grams దాకా ఉంటది. ఒకవేళ కేసు ఇస్తే వెయిట్ ఇంకా పెరుగుతుంది. అండ్ కేసు అంటే గుర్తొచ్చింది బాక్స్ కంటెంట్స్. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ 3 updates కూడా ఫోన్ మీద వస్తుంది. అండ్ ఐపీ రేటింగ్ కూడా IP68-69 కంప్లీట్ వాటర్ రేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ ఇక కంక్లూషన్ వస్తే 19,000 ₹1 కూడా వర్త్ చేసే ఫోన్ కాదు ఇది. ఒకవేళ నా దగ్గర 19,000 ఉండి మార్కెట్ లో ఈ ఒక్క ఫోనే ఉంది, ఇంకా ఏ ఫోన్ లేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ ఫోన్ నేను కొనుక్కో, అంత దరిద్రంగా ఉంది. బ్రో ఏంటి బ్రో మర్యాద హార్ష్గా మాట్లాడితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అన్ని పెరిగిపోతున్నాయి కదా, అంతే ఉంటాయి కొంచెం అని అనుకోవచ్చు. ఈవెన్ దీనికి ముందు మోడల్ iQOO Z10X కూడా లాంచ్ చేసేటప్పుడు 13,500 లాంచ్ చేశారు. ఇప్పుడు 17,000 దాకా వెళ్ళింది. అలా దీని ప్రైస్ కూడా 19,000 పెట్టారా వాళ్ళే. పాపం రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి కదా అని మీరు అనొచ్చు. బట్ iQOO Z10X కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ తో వస్తుంది. జస్ట్ దానిలో ఒక 500 mAh బ్యాటరీ మాత్రమే తక్కువ ఉంటుంది. ప్రాసెసర్ కూడా Dimensity 7300 7400 పెద్ద తేడా ఉంది. రెండు సేమ్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రాసెసర్ లో కూడా కాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ ప్రాసెసర్ లో ఆర్కిటెక్చర్ మారిపోయి కోర్స్ మారిపోతే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఆర్కిటెక్చర్, జస్ట్ పేర్లు మాత్రమే డిఫరెంట్. కొద్దిగా క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అంతే, మిగతా సేమ్ ఆర్కిటెక్చర్. సో అది 17,000 దగ్గర ఉన్నప్పుడు దీని ప్రైస్ కూడా 17,000 పెట్టచ్చు కదా. 17,000 పెట్టి కార్ట్ హౌస్ అనుకుని ఒక 15,000 లోపు లేవచ్చు కదా. అమాంతం తీసుకొచ్చి 20,000 పెట్టి స్మార్ట్ ఫోన్ ప్రైస్లు పెరిగిపోతుంటే ఫోన్స్ లాంచ్ చేయడం ఆపేయండి. ఎందుకు ఇట్లాంటి తుప్పాస్ ఫోన్లని 20,000 పెట్టేది? అసలు చెప్పే కదా ₹1 కూడా వర్తి కాదు. బేసికల్గా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఇది 10-12,000 రావాల్సిన ఫోన్ పోయిన సంవత్సరం అంతా 10-12,000 ఫోన్స్ ఎలా ఉన్నాయో ఇది కూడా అంతే ఉంది. ఏంటి భయ్యా మరి ₹20,000 ఓన్ ఉందా? మనం నెల దాచిపెట్టుకున్న డబ్బులు ఇలాంటి ఫోన్లు మేము తగలబెట్టాలి కావు మనం దాచిపెట్టుకునేది. డిస్ప్లే క్వాలిటీ అంత బాగలేదు, ₹10,000 ఫోన్ లో ఉన్నట్టే ఉంది. స్పీకర్స్ అయితే దారుణం. నేను అసలు రివ్యూ చేసిన ఫోన్స్ అన్నింటిలోకి వర్స్ట్ స్పీకర్స్ దీనిలోనే ఉన్నాయి, అంత చెప్పాలని ఉన్నాయి. కెమెరాస్ కూడా పేరుకి 50 MP కెమెరా, 32 MP కెమెరా అన్నారు. దరిద్రంగా ఉన్నాయి కెమెరాస్. అస్సలు ఏం మారు. ఒక్కటి రన్ యాక్సెప్ట్ చేయొచ్చు అంటే బ్యాటరీ ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు అంతే. బట్ ఆ ఒక్క బ్యాటరీ కోసం Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ కోసం ₹19,000 ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ కార్ట్ ఆఫీస్ అని వెళ్ళి ₹17,000 కూడా పెట్టాల్సిన అవసరం. రేపు ఫ్యూచర్ ఎప్పుడైనా సేల్స్ లో ఈ ఫోన్ ప్రైస్ తగ్గి ₹15,000 లోపు 14,000 14,500 అలా వస్తే తీసుకోండి. కానీ ₹15,000 పైన ₹1 కూడా దీనికి పెట్టాల్సిన వస్తాయి. ఆ ₹15,000 కూడా ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి 15,000. లేదు స్మార్ట్ ఫోన్ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంటే దీనికి పెట్టదగ్గ మాక్సిమం ప్రైస్ ₹12,000. అలాంటిది ఈ ఫోన్ కి 20,000 అస్సలు పెట్టాల్సిన అవసరం లేదు. iQOO Z11X అయినా Vivo T5X అయినా ₹19,000 శుద్ధదండగా అస్సలు తీసుకోవద్దు. మరి ఆ ప్రైస్ లో ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అంటే ఓల్డ్ ఫోన్ అయినా కానీ Realme P3 Pro ఉంటుంది, బంగారం లాంటి ఫోన్. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. ప్రాసెసర్ కూడా Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68-69 రేటింగ్ ఉంటుంది. కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని ఆ ఫోన్ గెలుకోవడం బెటర్. మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ లో బెస్ట్ మొబైల్స్ అండర్ 20K అని ఒక వీడియో ఉంటుంది, ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ₹20,000 ఈ ఫోన్ మాత్రం అసలు ఇది ఎవరైనా నా వీడియో అయితే ఈ వీడియో మీకు అంతకుముందు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియోలో ఏ మాత్రం పోతుంది అనిపించినా ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే వీడియోని హైప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫోన్ మీద చాలా హైప్ ఉంది. స్టూడెంట్స్ కోసం లాంచ్ చేస్తున్నాం, బొంగు అది ఇది అని చెప్పి చాలా హైప్ చేస్తున్నాం. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళు కూడా ఈ ఫోన్ మీద డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. సో వీడియో లైక్ చేయండి అండ్ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. హైప్ పాయింట్స్ ఇస్తే ఇంకా కొత్త వాళ్ళకి వీడియోని యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ వీలైతే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇంకా కొద్దిగా పెరగాలి. ఇంకా పెరిగితే ఇట్లానే జెన్యూన్ అండ్ అన్బయాస్డ్ వీడియోస్ ఇంకా ధైర్యంగా చేయడానికి నాకు చాలా బూస్టప్ లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.